హర హర మహాదేవ, జయ జయ గంగే, హర హర గంగే. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేకమైన సన్యాస సంప్రదాయానికి చెందిన వారు నాగసాధువులు సనాతన ధర్మాన్ని రక్షించే యోధులుగా భావిస్తారు. ఈ నాగసాధువులు భారీ సంఖ్యలో మహాకుంభమేళాలో పాల్గొంటారు. నాగసాధువుల రహస్య జీవితం కారణంగా వీరు కుంభంలో మాత్రమే కనిపిస్తారు. కుంభమేళాకు ఈ నాగసాధువులు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఇది ఎవరికీ తెలియదు. మహాకుంభమేళా జాతర 12 సంవత్సరములకు ఒకసారి నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్లో ఈ ఏడాది జనవరి 13 నుంచి కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కుంభమేళా జరిగే సమయంలో నాగసాధువులు స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తారు. ఇక్కడ భారీ సంఖ్యలో నాగసాధువులు కనిపిస్తారు. అంతేకాదు, మహాకుంభమేళా నాగసాధువుల రాజస్నానంతో ప్రారంభమవుతుందని చెబుతుంటారు. అయితే జాతర తర్వాత ఈ సాధువులు ఎక్కడా కనిపించరు. అప్పుడు వీరు ఎక్కడ అదృశ్యమవుతారు? లక్షలాది మంది నాగసాధువులు ఎలాంటి వాహనం ఉపయోగించకుండా, ప్రజల దృష్టిలో పడకుండా అసలు కుంభానికి ఎలా చేరుకుంటారు అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో నాగసాధువులు హిమాలయాలలో నివసిస్తారని, కుంభమేళా సమయంలో మాత్రమే సాధారణ ప్రజలకు కనిపిస్తారని నమ్మకం. కుంభంలో పాల్గొనే 2 అతిపెద్ద నాగ అఖారాలు మహాపరినిర్వాణ్ అఖారా, వారణాసిలోని పంచదశనం జునా అఖారా. చాలామంది నాగసాధువులు కూడా ఇక్కడి నుంచే వస్తారు. నాగసాధువులు బూడిదను శరీరంపై పూసుకుంటారు. త్రిశూలం, రుద్రాక్ష, జపమాలను ధరిస్తారు. కొంతమంది జంతువుల చర్మంతో చేసిన బట్టలు ధరిస్తారు. కుంభమేళాలో స్నానం చేసే హక్కు వారికి మొదటిది. ఆ తర్వాత మాత్రమే మిగిలిన భక్తులకు స్నానానికి అనుమతిస్తారు. ఈ కుంభం ముగిసిన తర్వాత నాగసాధువులు తిరిగి తమ ప్రపంచానికి వెళ్ళిపోతారు. నాగసాధువుల జీవితం. కుంభమేళా సమయంలో నాగసాధువులు తమ అఖారాలను సూచిస్తారు. కుంభం తర్వాత వారు తమ అఖారాలకు తిరిగి చేరుకుంటారు. అఖారాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. వీరు అక్కడ ధ్యానం, సాధన, మతపరమైన బోధనలను అందిస్తారు. నాగసాధువులు సన్యాసి జీవన శైలికి ప్రసిద్ధి చెందారు. కుంభం తర్వాత చాలామంది నాగసాధువులు ధ్యానం, తపస్సు కోసం హిమాలయాలు, అడవులు, ఇతర నిశ్శబ్ద ఏకాంత ప్రదేశాలకు వెళ్ళిపోతారు. కఠినమైన తపస్సు, ధ్యానంలో సమయాన్ని గడిపేస్తారు. తమ ఆత్మ ఆధ్యాత్మిక సాధన అభివృద్ధికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కుంభమేళా లేదా ఇతర మతపరమైన కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రమే నాగసాధువులు బహిరంగంగా కనిపిస్తారు. తీర్థయాత్ర ప్రదేశాలలో వసతి. కొంతమంది నాగసాధువులు కాశీ, వారణాసి, హరిద్వార్, రిషికేశ్, ఉజ్జయిని లేదా ప్రయాగ్రాజ్ వంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలలో నివసిస్తున్నారు. ఈ ప్రదేశాలు వారికి మతపరమైన, సామాజిక కార్యకలాపాలకు కేంద్రాలు. నాగసాధువుగా మారడం లేదా కొత్త నాగసాధువులకు దీక్ష ఇవ్వడం అనేది ప్రయాగ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో కుంభమేళా జరిగే సమయంలో మాత్రమే జరుగుతుంది. అయితే ఇప్పుడు వీరిని నాగులు అని పిలుస్తారు. ఉదాహరణకు, ప్రయాగలో దీక్ష తీసుకునే నాగసాధువును రాజరాజేశ్వరుడు అంటారు. ఉజ్జయినిలో దీక్ష చేసేవారిని ఖుని నాగసాధు అని అంటారు. హరిద్వార్లో దీక్ష చేసేవారిని బర్ఫని నాగసాధు అని అంటారు. దీనితో పాటు నాసిక్లో దీక్ష చేసేవారిని బర్ఫాని, ఖిచాడియా నాగసాధువు అని పిలుస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. నాగసాధువులు భారతదేశం అంతటా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. వివిధ దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలను సందర్శించడం, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా తమ ఉనికిని చాటుకుంటారు. చాలామంది నాగసాధువులు రహస్యంగా ఉంటూ సాధారణ సమాజానికి దూరంగా తమ జీవితాలను గడుపుతారు. వీరి ఆధ్యాత్మికత, జీవనశైలి వీరిని సమాజం నుంచి వేరుగా, విభిన్నంగా చూపిస్తుంది. నాగసాధువులు అష్టసిద్ధులు కలిగి ఉంటారా? అమోఘమైన, అద్భుతమైన దివ్యశక్తులు, యోగశక్తులు కలవారు నాగసాధువులు. కుంభమేళాలో నాగసాధువులు కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతారు? నాగసాధువులకు ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాం. హరిద్వార్లోను, త్రివేణి సంగమంలోను, ఉజ్జయినిలోను, నాసిక్లోను జరిగే కుంభమేళాలలో లక్షలాది మంది నాగసాధువులు రావడం మనం టీవీలలో, పేపర్లలో చూసాం.
నాగసాధువులు దిగంబరంగా ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో ఉంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కనిపించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా? లేదే. సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో 1 కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు? వీటన్నిటికీ సమాధానం ఒకటే. వారు అనిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటారు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహామహిమాన్విత సిద్ధపురుషులు, యోగ పురుషులు సూక్ష్మ రూపాలలో సంచరిస్తూ ఉంటారని, వారు మహాత్ములకే దర్శనమిస్తారు. వారికి తెలియని విద్యలు లేవు. వారు దూది పింజాల వలె తేలిక కాగలరు. వారు పర్వతమంతా బరువు కాగలరు. అనేక తాంత్రిక విద్యలలో సిద్ధహస్తులు. అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన విద్యలతో పాటు కాయస్తంభన, వాక్స్తంభన, పరకాయ ప్రవేశ విద్యలు, ఇషిత్వ, వశిత్వ, వశీకరణ విద్యలు, దూరదర్శన, దూరశ్రవణాది అనేక విద్యలు వారికి కరతాళ మలకం. ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గతపరచరు. చాలా రహస్యంగా, గోప్యంగా, ఏమీ తెలియనట్లుగా ఉంటారు. అందులో సూక్ష్మ శరీరయానం ఒక భాగం. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే. ఎన్నో ఏళ్లుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దాన్ని మనం నమ్మం. మంత్రరహస్య గ్రంథాలు ఉన్నాయి, అనేక శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు ఉన్నాయి. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను, పురాణ గ్రంథాలను చదవండి, వాటిని అధ్యయనం చేయండి.